హాయ్ ఫ్రెండ్స్, IC-814 3:42 ఉంది. ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద హైజాక్ ఘటన ఆధారంగా రూపొందించబడింది. ఇది ఒక థ్రిల్లింగ్ వెబ్ సిరీస్. ఇందులో హీరోయిన్స్ విజయ్ వర్మ, నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్, రాజీవ్ ఠాకూర్, కుముందా మిశ్రా, అరవింద్ స్వామి. డైరెక్టర్ అనుపమ్ సిన్హా, త్రిశాంత్ శ్రీవాస్తవ్. ఇది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంది. ఈ స్టోరీలోకి వెళ్తే 1999 డిసెంబర్ 24వ తేదీన కాఠ్మండూ నుండి ఢిల్లీకి బయలుదేరే విమానంలో 76 మంది ప్యాసింజర్స్ ఉంటారు. ఈ IC-814 విమానం హైజాక్ కు గురవుతుంది. విషయం ముందుగా తెలిసిన పై అధికారులు ఏమి చేయలేకపోతారు. ఆ విమానం ఫ్లై అయిన గంటన్నర తర్వాత ఢిల్లీ చేరుకోబోతుందనే విషయాన్ని కెప్టెన్ అనౌన్స్మెంట్ చేస్తాడు. అప్పుడు అందులో ఉన్న ఉగ్రవాదులు కెప్టెన్ తలపై తుపాకీ పెట్టి కాబూల్ కి తీసుకువెళ్లమని బెదిరిస్తారు. కెప్టెన్ ముందుగా ప్యాసింజర్ ని ఏమి చేయవద్దని, మీరు చెప్పిన మాటలు వింటానని కాబూల్ కి కాల్ చేస్తాడు. కానీ కాబూల్ నుండి ల్యాండింగ్ సేవలు ఆపివేశామని జవాబు చెప్తారు. కెప్టెన్ ముందుగా ఉగ్రవాదులకు విమానంలో ఫ్యూయల్ తక్కువగా ఉందని హెచ్చరిస్తాడు. అందుకు వారు దగ్గరలో ఉన్న అమృత్సర్ లో ల్యాండింగ్ చేస్తారు. అప్పుడే ఈ విషయం ఐబీ మరియు రాకీ తెలిసిపోతుంది. ఇండియన్ గవర్నమెంట్ అయినా వాళ్ళు ఆపరేషన్ మొదలు పెడతారని భయంతో హైజాకర్ విమానాన్ని టేకాఫ్ చేస్తారు అక్కడి నుండి. అలాగే 2 ప్యాసింజర్ ని తీవ్రంగా గాయపరుస్తారు. అమృత్సర్ నుండి టేకాఫ్ అయిన ఫ్లైట్ దుబాయ్లోకి ఇంధనం కొట్టించమని హైజాకర్స్ చెప్పడంతో అక్కడ ఉన్న అధికారులు పిల్లల్ని, స్త్రీని దింపేస్తే ఇంధనం నింపుతామని చెబుతారు. కొంతమంది ప్యాసింజర్ ని దింపి ఇంధనం నింపుకొని కాబూల్ కి బయలుదేరతారు. అక్కడ ల్యాండింగ్ అయిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ మరియు హైజాకర్స్ మధ్యన సంభాషణ 4 రోజుల్లో ముగుస్తుంది. ఆ 4 రోజులు జరిగిన సంభాషణ ప్రేక్షకులకు థియేటర్లో చూడాల్సిందే. క్లైమాక్స్ వచ్చే వరకు డైరెక్టర్ మధ్యలో రియల్ సీన్స్ చూపించి స్టోరీని హైలైట్ చేశారు. ఇక్కడ యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు హైలైట్ గా ఉన్నారు. ఇది బాగుంది సినిమా, ఒక్కసారన్నా చూడొచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.